హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియో చూసారు కదా, పుకెట్లోని పీపే ఐలాండ్. సో ఇప్పుడైతే మేము పట్టా వెళ్ళిపోతున్నాము. పుకెట్లో ఫ్లైట్ ఎక్కేసి బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఈ ట్రిప్లో నేను ఎక్కువ వీడియోలు అయితే చేయట్లేదు, ఏవో కొన్ని డిఫరెంట్ అనిపించినాయి. అలాగే మన కస్టమర్స్కి మెమరీ కోసం అయితే కొన్ని వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు మేము బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పట్టా ఎక్కి బస్సులో వెళ్ళిపోతాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ 140 బాట్స్ అనమాట, మన కరెన్సీలో సుమారుగా 300 రూపాయలు. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్లోకి మెట్రో ట్రైన్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 6 నుంచి రాత్రి మిడ్ నైట్ 12 వరకు. ఫ్రెండ్స్, మనం బస్సు ఎక్కబోతున్నాము, పటాయా బస్సు. సో ఇదే అనమాట సువర్ణభూమి ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్కాల్సిందే, బట్ ఇప్పుడు మనకి టెర్మినల్ దగ్గరే పెట్టేశారు. సో ఈజీ. ఇదే 143 బాట్స్, ఒక్కొక్కరికి 143 బాట్స్. చాలా రీజనబుల్ ప్రైస్. ఇంతకుముందు 120 బాట్స్ ఉండేది. ఇదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్, జమ్టైన్ బీచ్, పటాయా. ఇదైతే మనం బస్సు పెట్టేస్తున్నాం లగేజ్. సిస్టమేటిక్ బాగుంది. మనకు ఫ్లైట్లో వాళ్ళు ఎలాగ ట్యాగ్లు అయితే వేస్తున్నారు, అట్లా బస్సుకు కూడా ట్యాగ్లు వేస్తున్నారు, ఒకరిది ఇంకొకటి తీసుకోకుండా. సో బస్సు అయితే ఎక్కాము. ఇదే మనకి 3 hours జర్నీ తర్వాత మేము పట్టా అయితే చేరుకున్నాము. హోటల్ చెక్ ఇన్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో బిగ్ బుద్ధ ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మేము పటాయాలో గవర్నమెంట్ బోట్ ఎక్కేసి కోరల్ ఐలాండ్ అయితే వచ్చాము. దీని టికెట్ వచ్చేసి 30 బాట్స్, అంటే మన ఖర్చు సుమారుగా 70 రూపాయలు. అలాగే జర్నీ టైం వచ్చేసి 40 minutes. సో ఇప్పుడు మేము కోరల్ ఐలాండ్లో ఉన్నాము. కోరల్ ఐలాండ్ చాలా చాలా బాగుంటుంది. మీరు 1 day ట్రిప్ లాగే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సాయంత్రం కల్లా వెళ్ళిపోవచ్చు, లేదా మీరు ఒక నైట్ ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అవి చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైక్ రెంటల్ తీసుకొని మీరు ఐలాండ్ అంతా తిరగచ్చు. చాలా బీచ్లు అయితే ఉంటాయి. కోరల్ ఐలాండ్ ని ఇక్కడ లోకల్స్ కోలాన్ ఐలాండ్ అని కూడా అంటారు. సో ఈ ఐలాండ్ లో తవాన్ బీచ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. పటాయా నుంచి తవాన్ బీచ్ కి డైరెక్ట్ ఫెరీస్ అయితే ఉంటాయి. సో గవర్నమెంట్ బోట్ అయితే 30 బాట్స్, అదే ప్రైవేట్ అయితే 200 బాట్స్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక 1 night స్టే కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ తవాన్ బీచ్ కి పక్కనే ఒక విల్లా ఉంది. ఆ విల్లాలో నేను స్టే చేయబోతున్నాను. అది వచ్చేసి సుమారు 3600 ఒక నైట్ కి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఈ విల్లా చెప్పాలంటే ఒక పర్మనెంట్ గా ఫిక్స్ చేసిన ఒక టెంట్ అనమాట. టెంట్ అనే కానీ అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి ఇందులో. బాత్ టబ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్ని ఇంకోటి మినీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మీకు ఆ విల్లా అయితే చూపిస్తానే. పక్కనే బీచ్ కూడా ఉంది. అలలు కూడా ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. వావ్, ప్లెజెంట్గా ఉంది. ఎండ కూడా లేదు, వర్షం కూడా ఏం లేదు ఈరోజు. నైస్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఈ తాయిలో ఏం రాసిన రోజు తెలియదు కానీ ఏదో రాశారు. సో ఈ కొయిలాన్ ఐలాండ్లో మనం తవాన్ బీచ్ దగ్గర ఉన్నాం కదా. సో ఇదే కనిపిస్తుంది ఎదురుగా, అదే అన్నమాట మన ఇగ్లూ టైప్ విల్లాలు. ఇదే సాంగ్వాన్ బీచ్ విల్లా, ఇదే అనమాట. మరి రిసెప్షన్ ఇక్కడ సాంగ్వాన్ బీచ్ విల్లా పక్కనే బీచ్. సో ఇదైతే ఇక్కడ ఇదే రిసెప్షన్ అనమాట. ఇది హోటల్ ప్లస్ రిసెప్షన్ అంతా ఒకటే. ఫ్రెండ్స్, వచ్చేసాం మన బీచ్ విల్లా, సాంగ్వాన్ బీచ్ విల్లా. సో ఇదే, సో ఇగ్లూ టైప్ పెట్టారు.
అంటే ఇది మన బిల్డింగ్ అయితే కాదు కానీ సెటప్ అనమాట. ఓకే, మన హిల్ స్టేషన్లో ఉంటాయి కదా క్యాంపింగ్ లాగా, టెంట్ లాగా, సో అలా అన్నట్టు. సో బెడ్ చాలా బాగుంది. సో ఏసీ కూడా ఉంది, ఏసీ కూడా బయట పోదు. ఇక్కడ చూడండి, మినీ స్విమ్మింగ్ పూల్, మినీ స్విమ్మింగ్ పూల్ పక్కనే బీచ్. వావ్, బాగుంది, చాలా బాగుంది. చాలా ఈ మాత్రం ఉంటుంది చాలు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏం అవసరం లేదు. ప్రైవేట్ పూల్ అన్నట్టు మన వరకు. వాష్రూమ్ కూడా చూపిస్తా, అది ఎక్కడ ఉందా వాష్రూమ్. ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, టవల్స్, ఎవ్రీథింగ్. సూపర్ కదా. ఇక్కడ కూర్చొని ఏసీలో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఈ ఎక్స్పీరియన్స్. సో మినీ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, పైన పెట్టేశారు. బీచ్, బ్యూటిఫుల్ బీచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తా చూడండి. వాష్రూమ్ పై సెటప్ ఎలా ఉందో ఇప్పుడు లోపల సెటప్ చూపిస్తా. నైస్ 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 వాష్రూమ్. సింక్, కమోడ్, బాత్ టబ్. హైలైట్, ఇంత చిన్న దాంట్లో మళ్ళీ బాత్ టబ్ కూడా, మళ్ళీ హాట్ వాటర్. నైస్. ఇక సబ్బులు, షవర్లు, షాంపూ పెట్టుకోవడానికి ఈ సెటప్ ఉంది. నైస్, చాలా బాగుంది. కోరల్ ఐలాండ్ గురించి నా ప్రీవియస్ ట్రిప్ లో ఒక వీడియో అయితే పెట్టాను. సో అందులో క్లియర్ గా చూడొచ్చు. సో అందులో వాటర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, బీచెస్, స్విమ్మింగ్ అంతా నా ప్రీవియస్ ట్రిప్ వీడియోలో ఉంది. ఓకే, సో మేమైతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము పట్టాయి అయితే వచ్చేసాము. పట్టాయి వచ్చి పట్టాయిలో వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎట్లా. సో అందుకే మనం రాత్రిపూట యుద్ధానికి బయలుదేరాం వాకింగ్ స్ట్రీట్ లోకి. ఓకే, ఇక్కడ నైట్ లైఫ్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ పండగే పండగ. తిన్నంత తాగొచ్చు, తిన్నంత తినొచ్చు, తిన్నంత ఎంజాయ్ చేయొచ్చు, మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, సో నా సలహా ఏంటంటే ఇక్కడ గోగో బార్స్ ఉంటాయి. సో గోగో బార్స్, పింగ్ పాంగ్ షోస్, మసాజెస్, కొన్ని చోట్ల స్కామ్ జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే గోగో బార్స్ లో ఎంట్రీ టికెట్ ఫ్రీ అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బయట 60 బాటిల్ ఉండే బీరు, లోపల 300 బాటిల్ ఉంటుంది. ఓకే, సో అక్కడ డాన్సర్స్ వాళ్ళు ఉంటారు, స్టైపింగ్ పోల్ డాన్స్ చేస్తుంటారు. ఒక్కొక్కటి తిప్పుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని టెంప్ చేస్తూ ఉంటారు. ఇంకా కథ అంతా వేరే ఉంటుంది. ఇంకా మీరు మాత్రం నా ఒక మంచి టిప్ చెప్పిన, వెళ్ళేటప్పుడు వాకింగ్ స్ట్రీట్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకుంటారో వాళ్ళు ఒక మహా అయితే ఒక 500 బాటిల్ జేబులు వేసుకొని పోండి. పర్సు మాత్రం తీసుకెళ్ళకండి. పర్సు తీసుకెళ్లారా మీ జేబు గుళ్ళే, అంటే వాళ్ళు మనం టెంప్ చేసేస్తారు అంతే. ఓకే, సో గోగో బార్స్ వెళ్ళినప్పుడు బయట ఇంటి టికెట్ ఫ్రీ అంటారు. లోపలికి వెళ్ళినాక ఈవెన్ మన జ్యూస్ కూడా 100 బార్స్ అంటారు, బీరు 300 బార్స్ అంటారు. బయట 60 బార్స్ దొరికే బీరు లోపల 300 బార్స్ పెడతారు. సో ఇంటి టికెట్ ఫ్రీ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళైతే కవర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో డబ్బులు లెక్క చేయని వాళ్ళు, అంటే మాకు ఎంజాయ్ కావాలి, డబ్బులు మ్యాటర్ కాదన్న వాళ్ళకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పింగ్ పాంగ్ షోస్ ఉంటాయి. పింగ్ పాంగ్ షోస్ అన్నీ చెప్పలేము, రచ్చ. ఓకే, సో మీ ఇష్టం, వెళ్తే మీదే బాధ్యత. ఓకే, మసాజ్ సెంటర్లు, ఓకే, అన్నీ ఉంటాయి ఇక్కడ. నా సలహా ఏంటంటే లైవ్ మ్యూజిక్ వెళ్ళిపోండి. లైవ్ మ్యూజిక్లో మీరు సేమ్ కాస్ట్లీ ఉంటాయి, బీరు మందు అంతా కాస్ట్లీ ఉంటుంది. బట్ అట్లీస్ట్ మీరు ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా వాళ్ళతో పాటు కలిసి డాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో అర్థం కావట్లేదు, బట్ యాజ్ యూట్యూబర్గా మేమైతే అన్నీ చెప్పాలి. ఓకే, సో కొంతమందికైనా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే పటాయిలో లేడీ బాయ్స్ చాలా మంది ఉంటారు. ఓకే, ఎవరు అమ్మాయో ఎవరు లేడీ బాయ్ అర్థం కాదు. సో మీరు కొంతమంది ఉంటారు కరువు బచ్చళ్ళు, 10th లేడీ అంటే అమ్మాయి బదులు లేడీ బాయ్ని తీసుకెళ్ళాలంటే ఇంకా మీ సంగతి. ఓకే, సో అది జాగ్రత్త చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వాకింగ్ స్ట్రీట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళారు అంటే ఎక్కువ భాగం స్కామ్ గురవుతారు మీరు. సో అది కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి బార్లో పనిచేసే అమ్మాయిని తీసుకెళ్లారు అంటే బార్ ఫైన్ అని ఒకటి కట్టాల్సి ఉంటుంది. అంటే తను
వర్క్ మధ్యలో ఆపి మీకోసం వచ్చినప్పుడు ఆ ఓనరు తనకి ఛార్జ్ చేస్తాడు, ఆ అమౌంట్ మన దగ్గర ఛార్జ్ చేస్తుంది. ఓకే, బార్ ఫైన్ అనేది ఉంటుంది. ఓకే, మీరు క్లియర్గా మాట్లాడుకొని తీసుకుపోండి. ఓకే, స్కామ్లు అయితే చాలా చాలా ఉంటాయి. మన ఎక్స్ప్లోరింగ్ అయితే మంచిగానే జరుగుతుంది. నిన్న మేము కోరల్ ఐలాండ్ అయితే వెళ్ళినాము. కోరల్ ఐలాండ్ ఇంతకుముందు వీడియోలో చూపించినారు కదని చెప్పేసి వీడియో అయితే ఏం చేయలేదు నిన్న. ఓకే, నిన్న మన వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు పటాయిలోని చుట్టుపక్కల ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాము. ఇప్పుడే బిగ్ బుద్ధ ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. ఆల్రెడీ మన వీడియోలో చూపించున్నాం అని చెప్పి అది కూడా కవర్ చేయలేదు. సో అయితే ఇప్పుడు మనం పటాయిలోని అండర్ వాటర్ వరల్డ్ వచ్చాము. సో అండర్ వాటర్ వరల్డ్ అనేది తెలుసు కదా మీకు, మొత్తం పెద్ద పెద్ద చేపలు, షార్క్ చేపలు అవి ఇవి అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే వేరే చోట చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. దుబాయ్లో 2000, సింగపూర్లో 4000 అట్లా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అంటే 1000 రూపాయల లోపల వచ్చేస్తుంది. ఆన్లైన్లో చేసుకుంటే ఇంకా తక్కువే. ఆన్లైన్లో 400 రూపాయలే పడుతుంది, 400, 500 అంతే మన ఆఫర్ని బట్టి. ఓకే, సో ఇక్కడ మనకి 500 బాట్ డైరెక్ట్గా వచ్చి మనం ఇక్కడ కౌంటర్లో తీసేసుకుంటే ఇది చూడండి. ఇక పెద్దలకైతే 500 బాట్లు అంటే సుమారుగా 1100 రూపాయలు, పిల్లలకైతే 300 బాట్లు అంటే సుమారుగా 650 రూపాయలు. సో అది మన వాళ్ళు అయితే వెళ్తున్నారు. అదే మేము ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం. ఆన్లైన్లో చాలా తక్కువ చూపిస్తుంది. ఇది మన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు Klook.comలో. ఫ్రెండ్స్, బ్యాంకాక్లో కౌసన్ రోడ్కి జస్ట్ 300 మీటర్ల దూరంలో మనం ఈరోజు స్టే చేస్తున్న హోటల్ ఇది రాయల్ హోటల్. పేరులోనే కాదు, హోటల్ కూడా రాయల్గానే ఉంది. ఓల్డ్ హోటల్ రీమోడలైజ్ చేశారు, బాగుంది, డీసెంట్గా మన బడ్జెట్లో
ఇది మనకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ 2300 అట్లా పడింది ఇది. సో ఓకే, రీజనబుల్, బాగానే ఉంది. మెయిన్ ఏరియా కదా ఇది. ఇదో బెడ్, 2 బెడ్లు ఇచ్చారు. దీంట్లో 2, దాంట్లో 1, 3 స్టే చేయొచ్చు. మీకు ఇప్పుడు వాష్రూమ్ కూడా చూపిస్తా. వాష్రూమ్ చూపిస్తా చూడండి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి టబ్ కూడా ఉంది, బాత్ టబ్ కూడా ఉంది, బాగుంది. బాల్కనీ కూడా ఉందా చూద్దాం. బాల్కనీ కూడా ఉంది కానీ కూర్చోడానికి అవ్వదు. ఇదే ఆ పక్కనే అనమాట కౌశన్ రోడ్డు. ఈ జంక్షన్, ఇది ఒక సిగ్నల్ పాయింట్.